మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పాలన పడకేసిందంటే అవుననే సమాధానం ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. అన్ని సెక్టార్లకు సంబంధించి కూడా అందరూ కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి. న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందా, పడకేసిందా? సురేష్, గత 20 నెలల కాంగ్రెస్ పాలన చూసినట్టయితే ఎక్కడికక్కడ పాలన అస్తవ్యస్తమైందని చెప్పాలి. ఎందుకంటే 20 నెలల పాలనలో ఇటు ఎన్నో పెండింగ్ బకాయిలు చెల్లించలేక ప్రజలు అటు రోడ్లెక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఆరోగ్యశ్రీ సంబంధించి చూసినట్టయితే దాదాపు 1000 కోట్లకు పైగా బాకాయిలు పేరుకుపోయినాయి. దాదాపు 1000 నుంచి 1400 కోట్లకు బాకాయిలు పేరుకుపోయినాయని చెప్పించి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా నిన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కలిసి సిఓను అటు ఒక నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 31 నుంచి కూడా అన్ని సేవలు నిలిపేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత జనవరిలో కూడా ఇదే విధంగా వారు ఆరోగ్య ట్రస్ట్లో సీఓను కలిశారు. అయితే చెల్లిస్తామంటూ కూడా వాయిదాలు వేశారు. ఇటు జనవరి నుంచి దాదాపు ఇప్పటి వరకు ఆగస్టు అవుతుంది, 8 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు బాకాయిలు చెల్లించకపోవడంతో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి తమ సేవలు కూడా నిలిపేస్తామని కూడా ఘాటుగా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా అటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన అన్ని సవరణలు చేస్తాము, సేవల్లో కూడా కొంత మెరుగైన సేవలు అందించేలా కూడా చేస్తామని కూడా చెప్పారు. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా అమలు చేస్తామని ఎంతో గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే అది పూర్తిగా ఎత్తివేస్తారా అయిందనేది కూడా ప్రజల్లో అనుమానాలు తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసినట్టయితే అటు కాలేజీ విద్యార్థులకు సంబంధించి చూసినట్టయితే దాదాపు 8,000 కోట్లకు పైగా అటు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ విద్యార్థులు నిత్యం ఏదో ఒక చోట రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాలేజీ విద్యార్థులకు డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు సంబంధించి అటు సర్టిఫికెట్లు ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి కూడా కాలేజీలో నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా రోడ్లెక్కి నిరసనలు ధర్నాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా వారికి సంబంధించి ఎలాంటి బకాయిలు చెల్లించకపోవడం అనేది చూస్తే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ ఉన్నది, అయినా కానీ విద్యార్థుల సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే గురుకులాలకు సంబంధించి చూసినట్లయితే గురుకుల కాంట్రాక్టులకు సంబంధించి అటు ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టులకు సంబంధించి కూడా పెండింగ్ బకాయిలు పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే అటు మన ఊరు మన బడికి సంబంధించి చూస్తే అటు దాదాపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు సర్కారు బడులను ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచిగా పునరుద్ధరించాలనే నేపథ్యంలో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా సర్కారు బడులను దాదాపు 12 పనులను కూడా కేటాయించి అద్భుతంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వారికి సంబంధించి ఒక్కొక్కరికి కూడా 20 లక్షల నుంచి 30 లక్షల దాకా బకాయిలు రావాల్సి ఉంది. దాదాపు 400 నుంచి 500 కోట్ల వరకు కూడా రావాల్సి ఉంది. మొన్ననే మనం చూసాము ఆ కాంట్రాక్టులంతా కూడా సచివాలయంలో ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇదే కాకుండా ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం అటు పెండింగ్ బకాయిలను పేర్చుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు చూసినా కానీ ఇటు ఎన్నో అవస్థలు పడి తమ కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టాము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పెండింగ్ బకాయిలు చెల్లించట్లేదు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా 1000 కోట్లు బకాయిలు తీసుకొస్తున్నారు, వెంటనే చెల్లిస్తున్నారు. అయితే విద్యార్థులకు సంబంధించి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం వైఖరి పాటిస్తున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతు బీమాకు సంబంధించి చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అది దురదృష్టవశాత్తు ఎవరైనా రైతులు అకాల మరణం చెందితే వారికి 5 లక్షల వరకు బీమా వర్తించేలా ఈ పథకం రూపొందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతున్నాయి. గత ఆగస్టులో మాత్రం దాదాపు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏడాదికి 1450 కోట్లు ప్రీమియం చెల్లించేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రీమియాన్ని కట్టట్లేదని కూడా తెలుస్తూ ఉంది. గత ఆగస్టులో మాత్రం 700 కోట్లు ఆ ప్రీమియం చెల్లించింది. ఇంకా మరొక 750 కోట్లకు ఇంకా చెల్లించాల్సి ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ 20 నెలల కాలంలో దాదాపు 2000 పైగా రైతులు కూడా ఆ బీమా కోసం అన్నదాతల కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దాదాపు 450 మంది రైతులు కూడా అకాల మరణం చెందినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా రైతు బీమా ఇంతవరకు చెల్లించలేని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూస్తే 20 నెలల కాంగ్రెస్ పాలన మాత్రం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లెక్కి నిరసన చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. థ్యాంక్ యూ మహేష్.